కళ్యాణం ఎలా జరిగింది? స్వయంవరంలో జరిగిందంటారు. ఇది స్వయంవరం కాదండి, సినిమాల కోసం పెట్టారు. జరిగింది ఏమిటంటే, రామచంద్రస్వామి తాటకావధ చేసి సుబాహుణ్ణి చంపి మారీచుణ్ణి లేవగొట్టి ఇంతా చేశాడు. టైం అయిపోయింది, 8 రోజులు. ఇక వెంటనే అయోధ్య వెళ్ళిపోవాలి. కానీ రాముడు ఏమన్నాడు తెలుసా? మహాప్రభో, మా నాన్నగారిని అడిగారు, ఇంకా మీకేమన్నా పని ఉంటే చెప్పండి అంటే విశ్వామిత్రుడిని శిష్యులు అన్నారు, ఇక్కడ జనకుడు యాగం పూర్తి చేశాడండి, అది చూసి వెళ్ళిపోదాం మనం అంటే ఈ ఎక్స్ట్రా 2 రోజులు కూడా అక్కడికి వెళ్ళారు. మనకేమిటంటే కాస్త పేరు రాగానే టీవీలో పేరు వచ్చిందనుకోండి, మన ఆటోగ్రాఫ్ ఎవడైనా అడుగుతాడో వెతుక్కుంటాం మనం అంతా, మన పొగరల్లాగా. రాముడు మిథిలా నగరానికి వెళ్ళేసరికి మిథిలా నగరంలో వాళ్ళంతా చూస్తూ ఈ అందగాడు ఎవరు అంటే శిష్యులు చెప్పారు, తాటకింద పెడితే ఆటోగ్రాఫ్ల కోసం వచ్చేస్తున్నట్ట. రాముడు అన్నాడు, ఏమండి రోడ్లన్నీ చాలా బిజీగా ఉన్నాయి, రష్గా ఉన్నాయి, కాస్త జనబాహుళ్యం లేని చోట మనం ఉండడానికి ఏర్పాటు చేయండి అన్నాడు రాముడు. అందుకని సమ్మర్దం లేని చోట కాస్త జాగ్రత్తగా ఒక చిన్న పర్ణశాల కట్టారు, అక్కడ ఉన్నాడు. అక్కడికి వచ్చాడు జనక మహారాజు. సీతా కళ్యాణంలో రహస్యం చెప్తున్నాను. అప్పుడు వచ్చి ఈ పిల్లాడిని చూశాడు, ఏమండి నా శివధనస్సు ఉంది, అది ఎత్తినట్టయితే ఈ పిల్లాడికి నా కూతుర్నిస్తాను. శివధనస్సు ఉన్న చోటికి రాముడు వెళ్ళలేదు, రాముడు ఉన్న చోటికే శివధనస్సు పట్టుకొచ్చారు. బాలకాండ చదవండి. ఇక్కడ రాముడి గొప్పతనం చూడాలండి. విశ్వామిత్రుడు ఏమన్నాడు? వత్స రామ ధను పశ్య, నాయన రామ ధనుస్సు చూడు అనగానే రాముడు ఆ ధనుస్సు దాకా వెళ్ళాడు, పెట్టె మూత తీశాడు, ఇలా తొంగి చూచి వెనక్కి వచ్చేసాడు. తమాషా చూడండి, ధనుస్సు చూడు అంటే ఏం చేయాలి? ఎత్తమనే కదా అర్థం. కానీ కాదు, రాముడు మంచి బాలుడు, ఎంత చెప్తే అంతే చేస్తాడు పాపం. అదనమాట. అయ్యా మీరు చూడమన్నాడు, చూశాను, ఏది ఆజ్ఞప్తోహం తోలనం పూరణమే విప అన్నాడు. ధనుస్సు ఎత్తాడు, ధనుస్సు అవలేలగా ఎత్తాడు, కుడి చేతితోటి ఎత్తి ఎడం చేతిలోకి మార్చుకుని నారి కింద ఉంది ఇలా తీస్తూ పైన ఉంచి పైకి తగిలించాడు. అది కొంచెం లాగడంలో ఉందో లేదో చూస్తా అన్నాడు, లాగడంలో కొంచెం తేడా లాగాడు, లటక్కని విరిగి చక్కా పడింది. అందుకని శివధను భంగమయ్యింది. జనకుడు వెంటనే కూతుర్నిచ్చి వెళ్ళి చేస్తా అన్నాడు. ఎప్పటి రోజుల్లో అయితే మా నాన్న తర్వాత అట్లా చేసేసుకుంటా అని ఉండేవాడేమో. కానీ తల దించుకున్నాడు. విశ్వామిత్రుడు చెప్పాడు, దశరథ మహారాజు చెప్పు, వెళ్ళు, ఆయన వచ్చిన తర్వాత పెళ్లి. అందుకని దశరథుడు వచ్చాడు, పెళ్లి జరిగింది. ఈ శివధనుర్భంగంలో ఉన్న అంతరార్థం చెప్పి ఆపుతాను. ఇది వేదాంతార్థం ఏమిటంటే, శివధనుస్సు అంటే ఓంకారము. ఓంకారం అన్నదానికి అకార ఉకార మకారములు. అకారం పై భాగము, మకారం కింది భాగము. మకారం మనం, అకారం భగవంతుడు. నారి ఉందే, ఈ నారి అమ్మవారు. అమ్మవారు ఏం చేస్తుంది? మన దగ్గరికి భగవంతుణ్ణి తీసుకుని వస్తుంది. అందుకనే నారి తగిలిస్తే ఆ ధనుస్సు విరిగి ఆ పైకి భాగం కిందికి పడింది. ఇది శివధనుర్భంగంలో ఉన్న అంతరార్థము. ఇది ఉపనిషత్తులో కూడా చాలా బాగా చెప్పారు. అలాంటి శివధనుర్భంగం అయితే అప్పుడు దశరథుడు వచ్చాడు. వస్తే ఒక పెళ్ళి కాదు, 4 పెళ్ళిళ్ళు జరిగాయి. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకి పెళ్ళయ్యాయి.